నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. ఆర్బీఐ ద్రవ్య పరిమితి విధాన సమీక్ష నిర్ణయాల్ని ప్రకటించింది. మరోసారి వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా 5.25% వద్ద ఉంచింది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్త పరిస్థితులు, అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో వాస్తవానికి ఈసారి వడ్డీ రేట్లను పెంచుతారన్న ఆందోళనలు నెలకొన్నాయి. కానీ అలా ఏం జరగలేదు. వడ్డీ రేట్లను పెంచితే ఇప్పటికే ఫ్లోటింగ్ రేటుపై లోన్ తీసుకున్న వారు సహా కొత్త లోన్లు తీసుకునే వారిపై అధిక వడ్డీ భారం పడేది. వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం, ముఖ్యంగా దీర్ఘకాలం కొనసాగించే హోమ్ లోన్ గ్రహీతలకు భారీ ఉపశమనం కలుగుతుందని చెప్పొచ్చు. గృహ రుణాల వడ్డీ రేట్లు సాధారణంగా ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లింక్డ్ రేట్కి లింక్ అయి ఉంటాయి. గత ఏడాది ఆర్బీఐ రెపో రేటు భారీగా తగ్గించిన నేపథ్యంలో ఇప్పుడు చాలా ప్రభుత్వ బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు చాలా తక్కువగానే ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్పెషల్ ఆఫర్ కింద కనీసం 7% వడ్డీకే హోమ్ లోన్స్ ఇస్తుంది. ఇక్కడ గరిష్టంగా 9.90% వరకు పడుతుంది. 30 నుంచి 75 లక్షల వరకు లోన్ ఆఫర్ చేస్తుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7.10, 9.15%గా ఉండగా బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.10 నుంచి 10%గా ఉంది. యూకో బ్యాంకులో 1.15 నుంచి 9.25%గా ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7.15 నుంచి 9.60% వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆర్బీఐ వడ్డీ రేట్లు మార్చుకున్న కొన్ని సింపుల్ ట్రిక్స్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఉదాహరణకు 8% వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాల వ్యవధిలో 50 లక్షల లోన్ తీసుకున్నామనుకుందాం. ఇక్కడ మీ ప్రిన్సిపల్ అమౌంట్లో 10% అంటే 5 లక్షలు వన్ టైం పేమెంట్ చేస్తే 4 ఏళ్ల 1 నెల అంటే 49 నెలల కాల వ్యవధి తగ్గుతుంది. ఈ క్రమంలో 15.85 లక్షల వరకు వడ్డీ ఆదా అవుతుంది. అదే సమయంలో అదే 10% అంటే 5 లక్షలు ప్రీపేమెంట్ ఒకేసారి కాకుండా 3 ఇన్స్టాల్మెంట్లలో వరుసగా 3 ఏళ్లలో చేసిన వడ్డీ రూపంలో 14.51 లక్షలు ఆదా అవుతుంది. ఇక్కడ టెన్యూర్ 46 నెలలు తగ్గుతుంది. అలాగే మరో ట్రిక్ ఏంటంటే ఏటా ఒక ఈఎంఐ అదనంగా చెల్లించడం. ఇప్పుడు 8% వడ్డీకి 50 లక్షల లోన్పై 20 ఏళ్లకు ప్రతి నెల ఈఎంఐ 41,822 చొప్పున పడుతుంది. ఈ మొత్తాన్ని ప్రతి ఏటా అదనంగా చెల్లించాలి. ఇలా చేసిన 50 లక్షల లోన్పై 10.17 లక్షల మేర వడ్డీ ఆదా చేసుకోవచ్చు. కాల పరిమితి 41 నెలలు తగ్గుతుంది. అంటే మరో 3 ఏళ్ల ముందుగానే లోన్ ముగిస్తుంది. ఇక రీఫైనాన్సింగ్. ఇక్కడ మీరు ఒక బ్యాంక్లో లోన్ తీసుకున్నాక మీ సిబిల్ స్కోర్ మెరుగై మరో బ్యాంక్లో తక్కువ వడ్డీ రేట్కే లోన్ వస్తుందనుకుంటే ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఉదాహరణకి ముందుగా 8.50% వడ్డీకి ఒక బ్యాంక్లో లోన్ తీసుకుంటే మరో బ్యాంకులో 7.50%కి లభించిన ఇక్కడ వడ్డీ రూపంలో మీరు 7.47 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.